జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా చెరుకూరి తిరుపతిరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు లాల్పురంలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుని ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. పార్టీ పరిశీలకులు శ్రీనివాసరాజు, కుమారస్వామి, కొత్తూరు సుబ్బారావు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. అధ్యక్షుని ఎన్నిక కోసం మొత్తం 8 మంది పోటీ పడి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల సూచనల మేరకు చెరుకూరి తిరుపతిరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో భారతీయ పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. అవకాశం లేదు కాబట్టి అయినప్పటికీ మనకి సపోర్ట్ చేసినా ప్రజలు ఓటేసినా ఓటేయకపోయినా ఈ రోజు మన కూటమికి ఓటేయించదు. దాని వ్యతిరేకత అవ్వచ్చు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు నమ్మారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో కూటమికి ప్రజలు అధికారులు ఇచ్చారు. అది వాస్తవం కూడా. భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం రావడం ఎంత కష్టమో కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. తెలుగుదేశం నాయకులే చెబుతుంటారు, వాళ్ళ కార్యకర్తలు కూడా చెబుతుంటారు. నాయకులు బహిరంగ ఒప్పుకోలేకపోవచ్చు, కానీ బీజేపీ సహకారం లేకపోతే తెలుగుదేశం పార్టీ ఈ రోజున కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు అయితే నమ్మలా. బీజేపీ వల్లనే మేము అధికారంలోకి వచ్చామని చెప్పి ఒప్పుకుంటారు. కానీ అటువంటి పరిస్థితుల నుంచి భారతీయ జనతా పార్టీ ఎదగవలసిన అవసరం ఉంది. కాబట్టి దానికోసం నల్లో నాలుకలా ఉండేటువంటి ఒక చక్కటి కార్యకర్తని, కామన్ డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తి. వెంటనే పొద్దున్న ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఎవరు ఫోన్ చేయాలి, తను ఫోన్ చేసి మేడం మీరు ఫంక్షన్ ఉంది మీరు రావాలి, లేకపోతే మీటింగ్ ఉంది మీరు రావాలి అని శాసించడం కూడా కాదు, చాలా చక్కగా చెప్తాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున మాకు మనందరికీ కూడా గుంటూరు ప్రెసిడెంట్ అవడం చాలా సంతోషకరం. తిరుపతిరావు నాకు పుత్రుడితో సమానం, అంత రిలేషన్షిప్ ఉంది మా ఇద్దరికి. అటువంటి పిల్లాడి వాళ్ళ రావడం నాకు ఎంతో సంతోషదాయకమైనది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నా నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుపాటి పురంధేశ్వర గారికి, సంఘటనా మంత్రి శ్రీ మధుకర్జీ గారికి, అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గత 4 నెలలుగా మనం పడినటువంటి కష్టాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గ్రామానికి వెళ్ళి సభ్యత్వం చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క జిల్లాని ఎలిజిబిలిటీ తేవడానికి ఎంతో సహకరించారు. వారందరికీ పేరు పేరున